హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఈ సెషన్లో మనం త్వరలో వెలువడనున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇది మనం చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఇది నిజంగా మనకి చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మీరు చూసింటారు అన్ని న్యూస్ పేపర్లో కూడా త్వరలో గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 నోటిఫికేషన్లు వెలువడనున్నాయని, వీలైతే ఈ నెలలోనే ఈ 2 నోటిఫికేషన్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని, ఆల్రెడీ ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి పోస్టుల సంఖ్య కంటే అదనంగా కొన్ని పోస్టులు ఈ గ్రూప్ 2లోను గ్రూప్ 3లోను చేరనున్నాయని చెప్పి కూడా మనకి ఆనందమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. త్వరలో వెలువడనున్న గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. అదేవిధంగా ప్రభుత్వ విభాగాల్లోని మరికొన్ని పోస్టులను గ్రూప్ 2 పరిధిలోకి తీసుకురావడంతో పాటు వాటి సంఖ్య పెరిగింది అని కూడా పేర్కొనడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి పోస్టుల కంటే అదనంగా కొన్ని పోస్టులు ఇప్పుడు చేరే అవకాశం ఉందని కూడా టీఎస్పీఎస్సీ వర్గాలే స్వయంగా పేర్కొనడం అనేది మనకి చాలా మంచి పరిణామంగా గుర్తించాలి. ఇక గ్రూప్ 2 పరిధిలోకి దాదాపు 120 వరకు కొత్తగా పోస్టులు రావడంతో ఈ ప్రకటన కింద మొత్తం 783 వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. ఈ సంఖ్య పెరిగినా కూడా పెరగవచ్చు. అంటే దాదాపుగా 800 వరకు గ్రూప్ 2లో అవకాశాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. అంటే వివిధ శాఖలలో ఉన్నటువంటి పోస్టులను ఈ గ్రూప్ 2 పరిధిలోకి తీసుకురావడంతో ఆ శాఖల నుంచి టీఎస్పీఎస్సీకి ఈ ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పి వినతులు వెళ్ళటంతో టీఎస్పీఎస్సీ వారు ఈ రకమైనటువంటి పెరుగుదలను అంచనా వేయటం అనేది జరిగింది. ఇక గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయిందని కూడా కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. మనం చెప్పుకున్నాం కదండి ఈ ప్రాసెస్ ఏంటో. ప్రతి శాఖ మాకు ఇన్ని పోస్టులు కావాలి అని చెప్పి పేర్కొనటం, ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క అనుమతులు పొందిన తర్వాత అప్పుడు ఆ అనుమతులు పొందినటువంటి అంశాన్ని ఈ యొక్క టీఎస్పీఎస్సీకి పంపించడం, తద్వారా టీఎస్పీఎస్సీ వాటిని రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక క్రమ పద్ధతి, ఎప్పుడూ జరిగేటటువంటి విధానం. సో అదంతా కూడా పూర్తి అయింది అని చెప్పి మనకి ఇక్కడ పేర్కొనటం జరిగింది. ఇక ఈ నెలలోనే గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసే అవకాశం ఉన్నట్లుందని చెప్పి మనకి సమాచారం అందుతూ ఉంది. ఎవరి ద్వారా? టీఎస్పీఎస్సీ ద్వారా. ఎందుకంటే ఈ సమాచారం మొత్తం టీఎస్పీఎస్సీకి పంపించడం, వాళ్ళు దాన్ని తీసుకోవటం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చూడటం, రోస్టర్ పద్ధతి, ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఇవన్నీ పూర్తయినాయి కాబట్టి ఒక నెల రోజుల్లోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడి ఉంది అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. మరి వీటితో పాటుగా టీఎస్పీఎస్సీకి అప్పగించినటువంటి మిగతా పోస్టుల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కూడా కమిషన్ సన్నద్ధమవుతుంది. అంటే ఇక మనకి ఒక గ్రూప్ 2 గ్రూప్ 3నే కాదు, మరికొన్ని పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ రాబోయే రోజులలో భర్తీ చేయనుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఆ నోటిఫికేషన్లు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మరి ఈ నెలాఖరులోగా అటవీ బీట్ అధికారులు, దాన్ని మనం ఎఫ్బిఓ అంటాం, అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అటవీ బీట్ అధికారులు, అదేవిధంగా వసతి గృహ సంక్షేమాధికారులు పోస్టులకు ప్రకటనలు వెలువరించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది మన టీఎస్పీఎస్సీ. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులకు సంబంధం లేనటువంటి నోటిఫికేషన్లు, ఒకటి అటవీ బీట్ అధికారులు, 2 వసతి గృహ సంక్షేమాధికారులు. ఈ పోస్టుల భర్తీకి కూడా సపరేట్గా నోటిఫికేషన్ వెలువరనుంది టీఎస్పీఎస్సీ నుండి. ఇక 2022 ఆగస్టు 30న గ్రూప్ 2 కింద మనకి 663 పోస్టులను చూపించడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క ప్రకటనలు జారీ చేస్తూ గ్రూప్ 2 కింద 663 ఉద్యోగాలకు ఖాళీ ఉంది అని చెప్పి ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసింది. వీటికి అదనంగా వేరువేరు విభాగాల్లో గ్రూప్ 2 స్థాయి మరికొన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతిని ఇప్పుడు ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఈ 663 పోస్టులకు అదనంగా మరొక 120 పోస్టుల వరకు ఇప్పటి వరకు మనకి ఖాళీలు ఉన్నాయని చెప్పి తెలిసింది. తద్వారా మనకి 783 పోస్టులు
ఖాళీ ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అయితే ఇంకొన్ని పోస్టులు కనుక ఇందులో చేరే అవకాశం ఉంటే అది 800 వరకు కూడా చేరే అవకాశం ఉందని కూడా మనము అంచనా వేయవచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క గతంలో జారీ చేసినటువంటి 663 పోస్టులు, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా చేరినటువంటి 120 పోస్టులు మొత్తం కలిసి 783 పోస్టుల వరకు యాజ్ ఆన్ టుడే టీఎస్పీఎస్సీకి భర్తీ చేయమని చెప్పి సమాచారం అందటం జరిగిందని చెప్పి టీఎస్పీఎస్సీ వర్గాలే పేర్కొన్నాయి. అయితే ఈ 120 పోస్టులు ఏ శాఖల నుంచి వచ్చినాయో ఇప్పుడు మనం చూద్దాం. వీటన్నిటికీ కలిపి అంటే గతంలో జారీ చేసినటువంటి 663 పోస్టులు, ఇప్పుడు కొత్తగా చేరినటువంటి 120 పోస్టులు, మొత్తం అన్నిటినీ కలిపి నోటిఫికేషన్ జారీ చేసి పోస్టులను భర్తీ చేయాలని చెప్పి టీఎస్పీఎస్సీ కమిషన్ నిర్ణయించింది. అయితే గ్రూప్ 2లో అదనంగా చేరనున్నటువంటి పోస్టుల వివరాలు ఇది చాలా మనకి ముఖ్యం. ఏ పోస్టులు అదనంగా చేరబోతున్నాయ్యా అంటే, ఒకటి సంక్షేమ శాఖల్లో మనకి సంక్షేమ శాఖలు ఏమున్నాయండి? ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి ఒక 17 పోస్టులు, ఎస్టీ సంక్షేమ శాఖ నుంచి ఒక 9 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖ నుంచి 17 పోస్టులు, ఇలా సహాయ సంక్షేమాధికారి పోస్టులు మొత్తం కలిపి 43 వరకు ఈ గ్రూప్ 2 పరిధిలోకి వచ్చాయి. కాబట్టి ఈ కొత్తగా చేరినటువంటి 120 పోస్టులలో సంక్షేమ శాఖల్లో వివిధ సంక్షేమ శాఖల్లో ఉన్నటువంటి ఈ 43 పోస్టులు గ్రూప్ 2లో చేరాయి. కాబట్టి గ్రూప్ 2లో పోస్టుల సంఖ్య పెరిగింది. మరి ఇంకేంటి ఏ శాఖ నుంచి వచ్చినాయండి? అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జువెనైల్ సర్వీస్ విభాగంలో 11 జిల్లాల ప్రొబేషనరీ అధికారి పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో సహాయ సెక్షన్ అధికారులు, ఏఎస్ఓస్ అంటాం, సహాయ సెక్షన్ అధికారులు పోస్టులు మొత్తం కలిపి గ్రూప్ 2లో 100 వరకు పెరగనున్నాయి అని చెప్పని మనకి తెలుస్తుంది. అంటే 100 వరకు పెరగనున్నాయని చెప్పాం. సంక్షేమ శాఖల్లో ఉన్నటువంటి 43 పోస్టులు, అదేవిధంగా ఈ సహాయ సెక్షన్ అధికారులు పోస్టులు, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ఈ యొక్క జువెనైల్ సర్వీస్ విభాగంలో ఉన్నటువంటి ఈ 11 జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులు ఈ మొత్తం కలుపుకొని మరికొన్ని ఒక 100 వరకు, అంటే దాదాపుగా అక్కడ ఒక 43, ఈ 100 కనుక పెరిగినాయి అనుకోండి, ఈ యొక్క 143 ఆల్రెడీ 663 పోస్టులు మనకి ఖాళీగా ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో వీటన్నిటినీ కనుక మనం కలుపుకుంటే దగ్గరగా 800కు పైచిలుకు పోస్టులను గ్రూప్ 2 కింద భర్తీ చేయనుంది మన టీఎస్పీఎస్సీ. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. తప్పనిసరిగా మీరు ఏదో ఒక ఉద్యోగాన్ని అయితే సాధిస్తారు అని చెప్పి మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో నోటిఫికేషన్ల పరంపర జరుగుతుంది. ఈ పరంపరలో భాగంగానే ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువరింది. ప్రిలిమ్స్ రాశాము, ప్రిలిమ్స్ రిజల్ట్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలోనే గ్రూప్ 3, గ్రూప్ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కూడా మనకి త్వరలోనే వెలువరిస్తారని చెప్పి తెలుస్తుంది. సో ఇన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి మీకు గనక ఖచ్చితమైనటువంటి కసి ఉంటే, మీరు ఉద్యోగం సాధించాలి అనేటువంటి పట్టుదల గనక మీకు ఉంటే, ఖచ్చితంగా 2023 సంవత్సరంలో మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి తీరుతారని చెప్పి మన అప్టేక్ జాబ్స్ తరపున నేను ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్ను మీరు కంటిన్యూ చేయండి. ఉద్యోగం వచ్చే వరకు దీన్ని కొనసాగించండి. ఖచ్చితంగా మీ ఉద్యోగ సాధనలో మా వంతు సహకారాన్ని మేము అందిస్తామని, మీ విజయంలో మాకు కూడా భాగం కలిగిస్తారని ఆశిస్తూ నేను మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ ఎస్వి నారాయణ సార్. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోలను మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో మన అప్టేక్ జాబ్స్కి సంబంధించినటువంటి ఛానల్ ఉంది. అక్కడ మీకు ఉచితంగా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మనం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోలను కూడా మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలను కూడా ప్రతిరోజు మీకు క్రమం తప్పకుండా ఇస్తున్నాం. వీటన్నిటిని ఉపయోగించుకోండి. మీ విజయాన్ని మన అప్టేక్ జాబ్ తోటి సులభతరం చేసుకోండి. అంతేకాకుండా మీరు మరికొన్ని విషయాలు మన అప్టేక్ జాబ్స్ గురించి తెలుసుకోవాలి అంటే, మన అప్టేక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకోవాలి అంటే, ప్లేస్టోర్లో అప్టేక్ జాబ్స్ అని మీకు కొడితే మనకి ఈ లోగో తోటి మీకు ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ కనుక మీరు ఓపెన్ చేసుకున్నారు అంటే కనుక అక్కడ మీకు 30 గంటలకు పైన వీడియోలు మీకు ఫ్రీగా అందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ వీడియోలతో పాటు ప్రతి టాపిక్కు సంబంధించినటువంటి టెస్టులు నిర్వహిస్తున్నాం.
ప్రతి టాపిక్కు సంబంధించినటువంటి ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇలా ప్రతి విషయాన్ని సమగ్రంగా అత్యంత ప్రామాణికతోటి వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టేక్ జాబ్స్. దీన్ని చెప్పటం కాదు, మీరు చూడండి, ఒకసారి మీకు నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా పర్చేజ్ చేసుకోండి. అంతేగాని మనకి తక్కువ రేటుకు వస్తున్నాయి కదా, లేదు మరికొన్ని ఎక్కువ ఏదో పాపులర్ అయినటువంటి మనుషులు చెప్తున్నారు కదా అని కాకుండా మీరు నిజాయితీతోటి చెక్ చేయండి. అన్నీ పరిశీలించిన తర్వాతే మనకి యాప్ని పర్చేజ్ చేస్తారని ఆశిస్తూ, మీ విజయంలో మీరు అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తూ, మీ ఎస్వి నారాయణ. థ్యాంక్ యూ.